మనకేదన్నా తిప్పలు వస్తే ఊరికి పోయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. పట్టించుకునేదాకా రోజులక మనం ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. అదే కొందరు ఉంటారు వాళ్ళ సొంత పని కాకున్నా ఊరికి సమస్య వస్తే మాత్రం అసలు ఊకోరు. అధికారులకు ఫిర్యాదు చేసుడే కాకుండా గా పని చేపిచ్చేదాకా వెనకకు తగ్గరు. అగో అట్లనే శ్రీకాకుళం జిల్లాలో ఒక అన్న చెప్పిన పని చేస్తలేరని అధికారులను గీతీర్లు అరుచుకుండు. పాండి మనం కూడా చూద్దాం. వారేవా ఇన్నొద్దులు శ్రీకాకుళం జిల్లా అధికారులు మంచి పనులని ఇన్నాం గాని గా అధికారులకే సుక్కలు చూపించిండు గీ అన్న. ముచ్చట్లకు పోయే ముందు ఒక్కసారి గీ అన్న ఏమంటుండో ఇనుర్రి. అమ్మా నన్ను కొట్టారు, నన్ను చంపాలని చూశారు సార్. ఈ రోజు కూడా నన్ను ఇప్పటికీ కొట్టాలని చూస్తున్నారు. నేను ఏం చేయాలి? ఇంటిరా ఇక అసలు ముచ్చటి ఏందంటే గీ అన్నోళ్ళ ఏరియా దిక్కు ఉష్క దొంగతనంగా దోసుకుపోతుర్రట కొందరు కాంట్రాక్టర్లు. మరి వాళ్ళ వెనక ఎవళ్ళున్నారో మనకైతే తెలియదు గాని గిట్లెట్లా కొట్టుకోపోతారువా అని చాలా మాటలనే అడ్డం తిరిగి అడిగిండట. అప్పటి సంది అది మనసులో పెట్టుకొని కొట్టాలని సంపాలని చూసిర్రట. ఆగోగా ముచ్చట మీద అధికారులకు బొచ్చడు మాట ఫిర్యాదు చేస్తే ఇదివరదాకా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదంటుండు. అందుకే ఈ ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యం కాడికొచ్చి అయ్యా సార్లు నేను నా చెప్పులు అరిగిపోయేటట్లు తిరుగుతున్నా, మీరు మాత్రం నాకు న్యాయం చేస్తలేరు, అసలు ఎందుకిట చేస్తుర్రు, మీరు లంచాలు ఇస్తేనే న్యాయం చేస్తామంటే చెప్పుర్రి, మీకెంత కావాలో అంత ఇస్తా అని నోట్ల కట్టలు తీసి అధికారుల ముంగట పెట్టిండు. దీంతోనే అధికారులు కిన్నులు అయ్యిర్రు. లంచాలు కావాలంటే డిపార్ట్మెంట్ సమస్య తీరకపోతే నేను ఆపుకుంటాను. అమ్మా నేను ఏం అనుకుంటామా, నేను ఎవరినైనా అడిగి ఆపుతున్నాను. నేను తప్పు మాట్లాడితే నన్ను ఏదో కేసు పెట్టి లోపలేసి మీకు ఉంది. తప్పు మాట్లాడితే కేసు పెట్టేయండి, లేదా నేను పెట్టిన ఫిర్యాదు మీద నాకు రిప్లై ఇవ్వండి. గిట్ల ఒక పౌరునిగా ఏదైనా అడిగే హక్కు నాకుంది. ఫిర్యాదు చేస్తే గా సమస్య తష్ప చేయకుండానే కాగితం కొట్టేసిర్రు. గిదేం తరీకా అని అడిగేసరికి అధికారులకు ఏం చేయాలో సమజ్గాలేదు. మరి ప్రజా పరిష్కార మీటింగ్లలో సమస్యలు తష్ప అయితే అంటారు కదా, మరి గీ అన్న తిప్పలను ఇప్పటికైనా పట్టించుకుంటారో లేకుంటే చూద్దాము చేద్దామని జరుపుతారో గాని జాయింట్ కలెక్టర్ ముంగట్నే లంచాలు ఇస్తా పట్టుర్రి అని పైసలు తీసి అధికారులను ఆడిదాన్నే కడిపారేసిండు అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు.